అమ్మవారు నవ్వి ఓరే సరే సరే, నీకు రాజ్యపాలన కావాలంటున్నావు కదా, నువ్వు అల్పమైన కోరిక కోరుతున్నప్పటికీ, నువ్వు కోరుతున్నది అల్పమైన కోరిక అయినప్పటికీ నేను నీకు పెద్ద వరం ఇస్తున్నా. నీకు ఒక జన్మ, మనిషికి ఎంత జన్మలు, ఒక మనిషికి ఎంత వయసు, ఆయుష్ ఎంత అంటే 120 సంవత్సరాలు, 120 120. ఇయర్స్ అంతే కదా. 120 సంవత్సరాలు మానవ జన్మకు, 100 సంవత్సరాలు కాదు, 120. కృతయుగంలో అయితే ఎంత ఎత్తు ఉండేవాళ్ళు, 32 అడుగులు ఉండేవాళ్ళంట హైట్. కృతయుగంలో మనుషులు 32 అడుగులు అంటే 3 అంతస్తుల ఎత్తు, 3 అంతస్తుల ఎత్తు ఉండేవాళ్ళు ఒక్కొక్కరు. ఆయుష్ లక్షల్లో ఉండేది కృతయుగంలో. రాసుకుంటున్నాండి, మళ్ళీ గుర్తుకు రావాలి. త్రేతాయుగంకి వచ్చేటప్పటికి వయస్సు ఎత్తు వచ్చేసి 21 అడుగులకు వచ్చింది. 32 నుంచి 21కి పడిపోయింది. త్రేతాయుగంలో ఒక్కొక్కరు 21 అడుగులు ఎత్తుండేవాళ్ళు. శ్రీరాముడు కూడా అంత ఎత్తుగా ఉండేవాడు, 21 అడుగుల ఎత్తు. ఆయుష్ వేలల్లో ఉండేది, 75,000 సంవత్సరాలు జీవించినాడు దశరథ మహారాజు. శ్రీరామచంద్రుడే 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసినాడని ఉంటుంది శాస్త్రవాక్కు. 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఆ విధంగా త్రేతాయుగంలో 21 అడుగుల ఎత్తు, వేలల్లో ఆయుష్ ఉంటుంది. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి ఒక్కొక్కరు 11 అడుగులు ఎత్తుండేవాళ్ళు, 11 అడుగుల ఎత్తు. ఆయుష్ 100 సంవత్సరాలు, వేలల్లోంచి వందలకు పడిపోయింది, 100లకు. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి ఆయుష్ 100 సంవత్సరాలు ఉంటే ఎత్తు 11 అడుగులు ఉండేవాళ్ళు అని శాస్త్రవాక్కు. ఈ కలియుగానికి వచ్చేటప్పటికి 11 అడుగుల నుంచి 6 అడుగులకు 5 అడుగులు పడిపోయింది. ఆయుష్ 120 సంవత్సరాలకు ఆగిపోయింది. 120 సంవత్సరాల ఆయుష్. ఇది యుగాల వారీగా ఆయుష్ మరియు హైట్. ఈ విధంగా వీళ్ళు వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ రాజుగానే జన్మించాలని సురధుడు అడిగినాడు. ఎవరిని? దుర్గామాతను. అడిగితే నువ్వు కోరింది అల్పమైనటువంటి కోరిక నాయన, సరే నీ కోరిక తగ్గట్టుగా సఫలీకృతం చేస్తాను. నువ్వు ఎంత చిన్న కోరిక కోరినా నేను అత్యంత పెద్ద కోరిక నెరవేరుస్తాను నీకు అని చెప్పేసేసి ఆ దుర్గామాత అతనికి, నువ్వు కేవలము మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు 120 సంవత్సరాలు మానవ జన్మకి ఎత్తి మనుష్య లోకాన్ని కాదు పరిపాలించేది, సమస్త లోకాన్ని కూడా నువ్వు పరిపాలిస్తావు. అది కూడా ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు కాదు, ఒక మన్వంతర కాలము నువ్వు రాజ్యపాలన చేస్తావు. అప్పుడు నిన్ను మనువుగా జన్మిస్తావు, నీ పేరు సూర్య సావరణిగా పేరొందుతావు. ఆ విధంగా ఒక మన్వంతర కాలం. ఒక మన్వంతరానికి ఎంత వయస్సు? ఒక మన్వంతరానికి ఎంత వయస్సు? 4,75,000. ఎలా చెప్తున్నావమ్మా? ఎలా? కృతయుగం సార్ అది కాదు. ఒక మన్వంతరానికి ఎంత ఆయుష్ అంటే 70 చతుర్యుగముల కాలం. 70 చతుర్యుగముల కాలం. అలాంటివి
14 చతుర్యుగాలు 14 మన్వంతరాలు తిరిగితే ఒక పగలు బ్రహ్మదేవునికి. 14 మన్వంతరాలు తిరిగితే ఒక పగలు బ్రహ్మదేవునికి. ఒక మన్వంతరం ఆయుష్ ఎంత అంటే 70 చతుర్యుగముల కాలం. ఆ 70 చతుర్యుగముల కాలంలో 14 గడిచిపోతే ఒక పగలు బ్రహ్మదేవునికి. అది ఇంచుమించుగా 1000 చతుర్యుగముల కాలం అవుతుంది. 1000 చతుర్యుగముల కాలంకి సమానం. అంటే బ్రహ్మదేవుని ఒక పగటిని 1000 చతుర్యుగముల కాలం అంటారు. రాత్రి కాలం కూడాను 1000 చతుర్యుగముల కాలం ఉంటుంది. ఆ విధంగా 2000 చతుర్యుగముల కాలం వచ్చి మన్వంతరం. ఒక రోజు బ్రహ్మదేవునికి. 2000 చతుర్యుగముల కాలం వచ్చి బ్రహ్మదేవునికి ఒక రోజు. అర్థమైందా? దాన్ని ఒక కల్పం అని కూడా అంటాం. ఒక పగటి కాలాన్ని కల్పం అంటాం. ఒక రోజు. రాత్రంతా చీకటే ఉంటది. నిద్రపోతా ఉంటాడు బ్రహ్మదేవుడు. ఎంతకాలం సృష్టి చేస్తాడో అంతకాలం నిద్రపోతాడు. అర్థమవుతుంది కదా? బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు. ప్రళయం వచ్చినప్పుడు ఇదైతుందా సార్? ప్రళయం వస్తే అంత చీకటిమయమే. చీకటి జలమయం. జలం. జలమయము చీకటిమయం అయి ఉంటుంది. అప్పుడు సృష్టి ఏమీ ఉండదు. బ్రహ్మదేవునికి ఎప్పుడైతే పగలు మొదలవుతుందో, అతడు ఎప్పుడైతే మేలుకుంటాడో అప్పటి నుంచి మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఒక పగటి కాలంలో బ్రహ్మదేవుని యొక్క ఒక పగటి కాలంలో 14 చతుర్యుగముల కాలం గడిచిపోతుంది. అలాంటి 14 మన్వంతరాలు 14 మన్వంతరాలు గడిచిపోతాయి. ఒక మన్వంతరానికి ఆయుష్ ఎంత అంటే 70 చతుర్యుగముల కాలం. ఒక చతుర్యుగానికి వచ్చేసేసి 4 యుగాలు ఉంటాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగ. ఒక చతుర్యుగంలో 4 కలిసి ఉంటే ఒక చతుర్యుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఈ 4 కలిస్తే ఒక చతుర్యుగం. అలాంటివి 70 తిరగాల. 70 చతుర్యుగాలు తిరిగితే అప్పుడు ఒక మన్వంతర కాలం పూర్తయినట్ల. అలాంటివి 14 తిరిగితే ఒక పగలు పూర్తయినట్ల బ్రహ్మదేవునికి. అర్థమవుతుంది కదా? ఏమైనా డౌట్ ఉందా? అందరికి అర్థమైందా? వినోదక్క వంట చేస్తా ఉందేమో. లక్ష్మణ్ అర్థమైంది కదా అక్కయ్య? మన్వంతర కాలం అంటే ఏంటో. అర్థమయ్యి అర్థం కానట్టుగా అనిపిస్తుంది గురుగారు. మీకు ఏం అర్థం కాలేదు అడిగితే అర్థమైతే చేస్తాను అక్కయ్య. ఏదో కొంచెం ఇంకా రీచ్ అయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ కన్ఫ్యూజన్ గా ఉంది. మనకు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఉన్నాయి కదా 4. అవునండి. ఆ 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం. అది మీరు రాసుకోవాలి పేపర్ మీద. కృత, త్రేత, ద్వాపర, కలియుగ అని 4కి ఫ్లవర్ బ్రాకెట్ వేసి ఈ 4 కలిస్తే ఒక చతుర్యుగం అని లెక్క రాసుకోవాలి. పేపర్ మీద రాసుకుంటేనే సరిగా అర్థమయ్యేది మనకు. ఇలాంటి చతుర్యుగాలు 70 కదిలిపోతే 70 చతుర్యుగముల కాలం ఒక మన్వంతరం అవుతుంది. అలాంటి చతుర్యుగాలు 70 గడిచిపోవాలి. 8వ అధ్యాయంలో 17వ శ్లోకంలో ఉంది సార్. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కళ్ళతత్వం నిజమని ఎరిగిన. అవును అవును, నేను ముందు చెప్పాను కదా మీకు. సహస్రయుగ కాలము ఒక పగలు. అవును. ఆ పగటి కాలంలో 14 మన్వంతరాలు తిరుగుతాయి, అంటే గడిచిపోతాయి. ఒక పగటి కాలంలోనే 14 మన్వంతరాలు గడిచిపోతాయి. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క రాజు ఉంటారు, వాళ్ళను మనువులు అంటారు. ఇప్పుడు ఎన్నో మనువు తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు ఎన్నో మనువు కాలం గడుస్తోంది అంటే 7వ మన్వంతరం నడుస్తోన్నది.
మనం ఉండేది ఇప్పుడు వైవస్వతం వైవస్వత మన్వంతరము. ఇది మనం నడుస్తున్నది ఇప్పుడు వైవస్వత మనవంతరే అంటున్నాం. సంకల్పం చెప్పేటప్పుడు వినాలి, వింటా అంటాం మనం. అష్టావింశతితమే అంటారు, అంటే 7వ మన్వంతరమైనటువంటి వైవస్వత మన్వంతరములో 70 చతుర్యుగముల కాలం ఉంటే దాంట్లో 28వ చతుర్యుగ కాలం నడుస్తున్నాం. మనం ఇప్పుడు ఉండేది 28వ చతుర్యుగంలో, కలియుగంలో ఉన్నాం. అర్థమవుతుందా? 7వ మన్వంతర కాలంలో 70 చతుర్యుగాలు ఉంటాయి. ప్రతి మన్వంతరంలో 70 ఉంటాయి. ప్రతి మన్వంతరంలో 70 చతుర్యుగాలు ఉంటాయి. అయితే మనం ఉన్నటువంటి ఈ 7వ చతుర్యుగం కాలం, 7వ మన్వంతర కాలంలో 28వ చతుర్యుగంలో, కలియుగంలో, ప్రథమ పాదంలో 5023 5024 సంవత్సరంలో ఉన్నాం. కలియుగం గడిచిపోయింది ఇప్పటికి. చిత్రయుగానికి 70 ఏమన్నారు సార్? ఒక్కసారి మళ్ళీ చెప్పారా? ఒక మన్వంతరానికి 70 చతుర్యుగముల కాలం గడిచిపోవాలి. ఓకే సార్. ఒక మన్వంతరానికి 70 చతుర్యుగముల కాలం ఆయుష్ అని రాసుకోండి. ఒక మన్వంతరానికి 70 చతుర్యుగముల కాలము ఆయుష్. ఓకే సార్. 70 చిత్రయుగాల, చిత్ర కాదు, చతుర్ అంటే 4 అని అర్థం. చతుర్యుగముల కాలం, చతుర్యుగాల కాలం, చతుర్యుగముల కాలం ఆయుష్. ఒక చతుర్యుగంలో, ఒక చతుర్ అంటే 4, ఒక చతుర్యుగంలో కృత, త్రేత, ద్వాపర, కలియుగ అలాంటివి 4 గడిస్తే ఒక చతుర్యుగం. అలాంటివి 70 గడిస్తే ఒక మన్వంతరం. ఓకే సార్. చతుర్వేదాల్లో 4 ఏవి సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి. కృత, త్రేత, ద్వాపర, కలియుగ. కృత, త్రేత, ద్వాపర, కలియుగ. ఈ చతుర్యుగములు 4 గడిచిపోతే ఒక చతుర్యుగం. ఈ 4 యుగాలు గడిచిపోతే, ఈ 4 కలిస్తే ఒక చతుర్యుగం. ఇలాంటివి చతుర్యుగాలు 70 గడిస్తే ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు 14 గడిస్తే ఒక పగలు బ్రహ్మదేవునికి అని రాసుకుంటా పోండి. 1 by 1 పాయింట్ రాసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఇంకోసారి చెప్పాలా? మన్వంతరము అంటే అదే రాసుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఎలా రాసుకుంటారంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగ ఈ 4 కలిస్తే ఒక చతుర్యుగం. ఈ 4 కలిసి ఒక చతుర్యుగం. ఇలాంటి చతుర్యుగాలు 70 గడిస్తే ఒక మన్వంతరం. ఇలాంటి చతుర్యుగాలు 70 గడిచిపోతే ఒక మన్వంతరం పూర్తయినట్ల. ఇలాంటి చతుర్యుగాలు 70 గడిస్తే ఒక మన్వంతరం. రాసుకున్నారా? దాని కింద రాసుకోండి. ఇలాంటి మన్వంతరాలు 14 గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు. ఇలాంటి మన్వంతరాలు 14 గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు. బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. ఈ 14 పగలు రాత్రి పగలు ఉంటాయి కదా, అట్లా ఈ 14 మనం
గురువు గారు ఈ 14 మన్వంతరాల కాలం ఇంచుమించు 1000 చతుర్యుగముల కాలం. ఈ 14 మన్వంతరాల కాలము ఇంచుమించు 1000 చతుర్యుగముల కాలములకు సమానం. ఇంకొకసారి చెప్పండి సార్. 14 గిరిజాంబక్క, గిరిజామాత ఓ లాక్ చేసుకోండి. సౌండ్ మీ ఇంట్లో వాళ్ళది ఎక్కువ వినిపిస్తుంది. థ్యాంక్ యూ. 14 మన్వంతరాల కాలము ఈక్వల్ టు 1000 చతుర్యుగముల కాలము. గురువు గారు 1000 చతురయుగాలు అంటే 4000 యుగాల. 1000 చతుర్యుగముల కాలం అంటే 4000 అని చెప్పచ్చు. 4000 అనకూడదు అక్కడ, ఎందుకంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క సపరేట్ ఉంది అక్కడ. 1000 చతుర్యుగముల కాలం అని రాసుకోండి. ఒక చతుర్యుగం ఈక్వల్ టు కృత, త్రేత, ద్వాపర, కలియుగ. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క టైమింగ్ ఉంది అక్కడ, సమానం కాదు అక్కడ. కలియుగానికి రెట్టింపు ద్వాపర యుగం ఉంటుంది ఆయుష్. కలియుగానికి 2 రెట్లు, కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం ఉంటుంది. కలియుగానికి 4 రెట్లు కృతయుగం ఉంటుంది. అర్థమైంది కదా? కలియుగానికి రెట్టింపు అంటే 2 రెట్లు ద్వాపర యుగం ఉంటే ఆయుష్, కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం ఉంటుంది ఆయుష్, కలియుగానికి 4 రెట్లు కృతయుగం ఉంటుంది ఆయుష్. కలియుగం యొక్క ఆయుష్ ఎంత? 4,32,000 సంవత్సరాలు. అది రాసుకోండి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు. కలియుగానికి ఆయుష్ ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు కలియుగానికి. ఇంకా ద్వాపర యుగం ఎంత ఉంది అంటే ఇంటూ 2 రాసుకోండి. అప్పుడు 8,64,000 సంవత్సరాలు వస్తుంది ద్వాపర యుగానికి ఆయుష్. 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగానికి ఆయుష్. ఇంకపోతే త్రేతాయుగానికి ఆయుష్ ఎంత అంటే కలియుగానికి 3 రెట్లు. కలియుగ ఆయుష్ ఇంటూ 12,96,000 సంవత్సరాలు. 12,96,000 సంవత్సరాలు వస్తుంది. 12,96,000 నీట్ గా తెలుగులోనే రాసుకోండి. సున్నాలు పెట్టుకుంటా పోతే అర్థమై సావదు. ఇంకా కృతయుగానికి వచ్చేసేసి కలియుగము ఇంటూ 4 రెట్లు 17,28,000 సంవత్సరాలు. కృతయుగానికి ఆయుష్ ఎంత అంటే 17,28,000 సంవత్సరాలు. ఈ 4 కలిపితే ఒక చతుర్యుగం ఆయుష్ ఎంతో వస్తుంది. ఎంత అంటే 43,20,000 సంవత్సరాలు వస్తుంది. ఒక చతుర్యుగానికి ఆయుష్ ఎంత అంటే 43,20,000 సంవత్సరాలు వస్తుంది. అది ఒక చతుర్యుగం కాలం. అలాంటివి 70 చతుర్యుగముల కాలం ఒక మన్వంతరం. అంటే 43,20,000 ఇంటూ 70 అంత ఆయుష్ ఒక మన్వంతరం. అలాంటివి 14 తిరిగితే ఒక పగలు. అలా మనం లెక్క కట్టుకుంటే చాలా ఆయుష్ ఎక్కువ అనిపిస్తుంది. అందులో ఈ సురధునికి ఒక మన్వంతర కాలము నీవు రాజుగా ఉంటావురా బాబు అని వరం ఇచ్చింది దుర్గామాత. ఒక మన్వంతరానికి ఎంత ఆయుష్? 43 లక్షలు. ఒక మన్వంతరానికి కాదు, ఒక చతుర్యుగానికే 43,70,20,000 సంవత్సరాలు.
ఇంటూ 70 అనుకోండి. అన్ని లక్షల సంవత్సరాలు నీవు రాజుగా ఉంటావని చెప్పి వరం ఇచ్చింది. ఒక జన్మే కాదండి. మళ్ళీ జన్మ అంటే నాకు రాజుగా ఇవ్వు జీవితము అని అడిగాడు. అడిగితే నువ్వు చాలా అల్పమైన కోరిక కోరుతున్నావురా బాబు, ఏకంగా నీకు ఒక మన్వంతరానికి రాజుగా చేస్తున్నాను. భవిష్యత్తులో నువ్వు సూర్య సావరణిగా జన్మిస్తావు. ఆ విధంగా సూర్య సావరణిగా ఉండి మన్వంతర కాలమంతా నీవు మనువై రాజ్యపాలన చేస్తావని వరం ఇచ్చింది. ఆ విధంగా మనం చిన్న కోరిక కోరినప్పటికీ అమ్మవారికి సంతోషమైందంటే అంతకంటే అనంతమైనటువంటి ఫలం ఇస్తుంది మనకు. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అనేది అప్పటి నుంచి మొదలైంది. ఇంకా సమాధి ఏం కోరినాడు, ఏం వరం కావాలి కోరుకొని సమాధిని అడిగితే నాకు ఇంక ఏమీ వద్దమ్మా, ఈ సంసార జంజాటాలే వద్దు, నాకు విముక్తిని కలిగించు, మోక్షాన్ని అనుగ్రహించు అని అడిగినాడు. శభాష్. లౌకిక వాంఛలేమీ కోరకుండా కేవలము పారమార్థికమైనటువంటి సుఖాన్ని, పరంధామాన్ని, మోక్షాన్ని అర్థిస్తున్నావు. నిర్వికారి అయి ఉన్నావు కాబట్టి నీవు మళ్ళీ జన్మ ఎత్తవలసి ఉంటుంది. నీ కడుపులోనే నేను జన్మించాలి, జన్మిస్తాను కూడా. నీలాంటి ఉత్తమ గర్భంలో నేను జన్మిస్తాను, లోక కళ్యాణం చేస్తానని చెప్పేసేసి ఆ యొక్క సమాధికి వరం ఇచ్చింది. ఆ సమాధియే మళ్ళీ జన్మలో కుసుమాంబ కుసుమ శ్రేష్ఠులకు సత్సంతానంగా వాసవి మాత జన్మిస్తుంది. ఆ వాసవి ఎవరు కాదు, సాక్షాత్తు దుర్గామాత, విజయ దుర్గా. ఇంద్రుని పేరు ఏం సార్? ఇంద్రుని వరం వల్ల వాసవుడు. వాసవుడు. ఇంద్రునికి మరో పేరు వాసవుడు అని పేరు. అందువల్ల ఇంద్రుని అనుగ్రహంతో జన్మించిందనేటువంటి భావంతో వాసవి అని పేరు పెట్టాడు కుసుమశ్రేష్ఠి. ఇంకా ఏమైనా సందేహం ఉందా కాలం విషయంలో? అర్థం కాకుండా ఉందా ఎవరికన్నా? సార్ ఇంకొకసారి కూడా 6 సంవత్సరాలే సార్ తపస్సు చేసింది. ఇంకా సురదుడు 6 సంవత్సరాలు కదండి సార్ తపస్సు చేసింది. సురదుడు సమాధి సపరేట్ పోయి చేయలేదు. ఇద్దరు ఒకే చోట కూర్చొని చేసినారు. నది ఒడ్డున కూర్చొని ఇద్దరు ఒకేసారి ఒకే చోటే కూర్చొని ఇద్దరు కలిసి తపస్సు చేస్తారు, ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు, ఇద్దరు కలిసి యజ్ఞాగాలు చేస్తారు, ఇద్దరు కలిసి తమ యొక్క రక్తాన్ని కూడాను హోమం చేస్తారు. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తన దేహంలోని భాగాల్ని హవనం చేస్తారు అమ్మవారి కోసం. అంటే వాళ్ళ యుక్తిని బట్టి ఇదంతా ఎట్లా వచ్చింది అంటే, భుక్తినిచ్చేవాడు ఆయనే, భుక్తికి తగ్గ శక్తినిచ్చేవాడు ఆయనే, ఆ శక్తికి తగ్గ యుక్తినిచ్చేవాడు ఆయనే, ఆ యుక్తికి తగ్గ భక్తినిచ్చేవాడు ఆయనే, ఆ భక్తికి తగ్గ విరక్తినిచ్చేవాడు ఆయనే, ఆ విరక్తికి తగ్గ విముక్తినిచ్చేవాడు ఆయనే, ఆ విముక్తికి తగ్గ మోక్షం ఇచ్చేవాడు, ముక్తినిచ్చేవాడు కూడా ఆయనే అని చెబుతూ, అందులో భాగంగా యుక్తి అంటే వాళ్ళ యుక్తిని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ భక్తిని బట్టి భగవంతుడు ఒకరికేమో తొందరగా ప్రసన్నుడైనాడు, కొంతమందికి ఏమో 12 సంవత్సరాలు పట్టింది. వాల్మీకి మహర్షికి 12 సంవత్సరాలు పట్టింది. అలాగే సమర్థ రామదాసుకు 12 సంవత్సరాలు పట్టింది శ్రీరాముని యొక్క దర్శనం కావడం కోసం. అయినా ఎవరు తులసీదాసు కూడా 12 సంవత్సరాల టైం పట్టింది. తులసీదాసుకి కూడాను రాముని నామం జపం చేయగా 12 సంవత్సరాలకు శ్రీరామచంద్రుని దర్శనం అవుతుంది. తర్వాత రామచరిత మానస్ రాయమని శ్రీరామచంద్రుడు ప్రేరేపిస్తే వాల్మీకి రామాయణంను తర్వాత రామచరిత మానసుగా తులసీదాస్ మరాఠీ భాషలో రాశాడు. ఈయన సమర్థ రామదాసుకు 12 సంవత్సరాలు పట్టింది భగవత్ సాక్షాత్కారం పొందడం కోసం. ఈ సురదుడు మరియు సమాధికి 6 సంవత్సరాలకే అమ్మవారు ప్రత్యక్షమైంది. అంటే వాళ్ళు తీవ్రమైనటువంటి తపశ్శక్తి, తీవ్రతరం చేశారు. తమ దేహాన్ని తెగేసేదానికి కూడా సిద్ధపడ్డారు. తొందరగా వచ్చేసింది, అమ్మవారు ప్రత్యక్షమైంది. అలా చేసే ఏమక్కయ్యా? అలా అంతా చేసే రాక్షసులు కదండి సార్. ఏంది శరీరాన్ని హోమాల్లో రాక్షసులు చేస్తారా? రాక్షసులు చేయాలని ఏముంది?
పట్టుదల ఉండే వాళ్ళు ఎవరైనా చేస్తారు, నమ్మకం ఉండే వాళ్ళు ఎవరైనా చేస్తారు. ధైర్యం ఉండాలా, శక్తి ఉండాలా, దేహంలో దృఢతరం ఉండాలా, యుక్తి ఉండాలా, భక్తిను ఉండాలా. వ్యాధి లోపించినా కష్టమే. విక్రమార్కుడు ఏకంగా ఏం చేశాడు? భక్తి విక్రమార్కుడు ఇప్పుడు ఉండేటువంటిది ఎక్కడ? ఉజ్జయిని మహాకాళి. తలనే ఏమ్మా? తలనే నరికేసుకుంటాడు సార్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధానంలో ఒక శిలాఫలకం చూస్తారు. భక్తి విక్రమార్కుడు ఇద్దరు కలిసి చూసి, పక్కనే కొలంలో ఖడ్గం ఉంటుంది నిలువుగా. ఆ ఖడ్గం మీదికి తలకిందులుగా పడాలి. ఆ చెట్టు పై ఆ పక్కనే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పైన 7 ఉట్లు ఉంటాయి. ఉట్లు. ఆ 7 ఉట్లను ఒకే వేటుతో ఖడ్గంతో తెగ నరకాలి. నరికి ఆ చెట్టు పై నుంచి తల క్రిందులుగా ఆ యొక్క ఖడ్గం మీదకి దుంకాలి. అది రూల్. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అని. వీళ్ళందరూ 12 సంవత్సరాలు 6 సంవత్సరాలు తంటలు పడ్డారు. అతడు ఏం చేశాడు? భట్టి యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని విక్రమాదిత్యుడు ఏం చేశాడు? చెట్టునెక్కి 7 ఉట్లను కూడాను ఆడొకటి ఉన్నాయి. ఒకటి పైన ఎత్తులో ఉంటుంది, ఒకటి కిందలో ఉంటుంది, ఒకటి తగ్గులో ఉంటుంది, ఒక తగ్గులో ఇట్లా క్రాస్గా ఉన్నాయి. ఇలా క్రాస్గా ఉండే వాటిని ఒకదాని నరకనీకపోతే ఇంకోటి సరిగా రాదు. 7 ఒకే దెబ్బలను తెగొట్టాలా అంట. ఎలా సాధ్యమవుతుందా అని చెప్పేసి ఆలోచన చేసుకొని పైనుండి ఉట్టు మీద ఒక కాలు, కిందుండి ఉట్టు మీద ఒక కాలు పెట్టి పురి తిరిగితే అన్ని ఒక త్రాటి కిందకి వస్తాయి. అప్పుడు ఖడ్గంతో ఒక దెబ్బ వేస్తే అన్ని తాళ్ళు తెగిపోతాయి ఒకేసారి, ఉట్లన్నీ. అక్కడి నుంచి తల క్రిందులుగా ఖడ్గం మీద దుంకాల. అలా ప్లాన్ చేసుకొని తెలివిగా, అదే యుక్తి అంటారు. అమ్మవారి మీద భక్తి ఉంది, దేహంలో తగినంత శక్తి ఉంది. ఇక్కడ యుక్తి కావాల్సి వచ్చింది. ఆ యుక్తిని ఉపయోగించి ఏక ఖడ్గంతో, ఏక దెబ్బలో, ఏకఘాతంతో ఆ 7 ఉట్లను తెగ్గొట్టేసి తల క్రిందులుగా విక్రమాదిత్యుడు ఆ ఖడ్గం మీద దుంకుతాడు, పడతాడు. పడగానే అక్కడ ఆ కోనేరు లేదు, ఆ ఖడ్గము లేదు, ఆ జలములు లేవు. అమ్మవారు ప్రత్యక్షమైంది. అతని మెల్లో పూలమాల వేసి పడింది, ఆశీర్వదించింది. ఏం వరం కావాలో కోరుకనైనా అన్నది. రెండు 2000 సంవత్సరాలు రాజ్యపాలన చేయాలని అడిగినాడు. 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. ఈ విధంగా అమ్మవారు 2000 సంవత్సరాల రాజ్యపాలన చేసేటట్టుగా వరం ఇచ్చేసింది. 2000 కాదు, 1000 సంవత్సరాలే. 1000 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసేటట్టుగా వరం కోరుకున్నాడు. అమ్మవారిచ్చింది. అలాగే రాజ్యం సుభిక్షం ఉండడం కోసం కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇస్తుంది. ఎప్పుడైనా సరే ఏం కావాలన్నా అమ్మవారు ఇచ్చేదానికి సిద్ధపడింది. భట్టికి అప్పుడు బాధ అయిపోయింది. నువ్వేమో 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు, నన్నేమో మర్చిపోయినావు, నా గురించి ఏం అడగలే అని చెప్పేసి బాధపడినాడు. బాధపడి తాను పోయి అమ్మవారి కోసము తాను తపస్సు ఏకంగా తన ఖడ్గంతో తల నరుకొని పోతాడు. మళ్ళీ అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం ఏమరం కాలు కోరుకో అంటే, నేను 1000 సంవత్సరాలు జీవించాలి అని అడిగినాడు. 2000 సంవత్సరాలు అయినా అడిగింది. నేను 2000 సంవత్సరాలు జీవించాలని అడిగినాడు. సరే తదాస్తున్నది. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏంట్రా నువ్వు అడిగింది? నేనేం 1000 సంవత్సరాలు రాజ్యపాలన కావాలన్నాను, నువ్వేం 2000 సంవత్సరాలు అడుగుతున్నావే, ఏం కావాలనుకుంటావు నన్ను అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. సరే అని చెప్పేసి ఇద్దరు తెలివిగా ఆలోచన చేసి, అన్నయ్య విక్రమాదిత్య, నీవు 6 నెలలు రాజ్యపాలన చేయి, 6 నెలలు వెళ్ళిపో. ఏంటి? తీర్థయాత్రలకో, దేశ పర్యటన, అమ్మా దేశ పర్యటన, తీర్థయాత్రలకో దేశ పర్యటన చేసుకుంటూ వెళ్ళిపో.
6 నెలలు నేను రాజ్యపాలన చేస్తాను. ఆ విధంగా నువ్వు అడిగింది 1000 సంవత్సరాలు కదా. 1000 సంవత్సరాల్లో నువ్వు 6 నెలలే రాజ్యపాలన చేస్తా పోయినావంటే 2000 సంవత్సరాలు నీకు కూడా ఉంటుంది రాజ్యపాలన చేసే బాధ్యత. నాతో పాటు నువ్వు కూడా ఉండవచ్చు అని ఇద్దరు యుక్తిగా రాజ్యపాలన చేస్తారు. ఆ విధంగా 2000 సంవత్సరాలు వాళ్ళిద్దరు జీవించినారు. ఇక్కడ యుక్తి ఉపయోగపడింది. తపస్సులు గిపస్సులే, ఏకంగా త్యాగాలే. అమ్మవారు ప్రత్యక్షం అయిపోయింది వాళ్ళకి. ఇకపోతే భక్త ధ్రువుని దగ్గరకు వచ్చినాం అనుకోండి. భక్త ధ్రువునికి 5 నెలలే పట్టింది. 5 నెలల్లోనే భగవత్ సాక్షాత్కారం లభించింది. 5 నెలలు అంతే. ధ్రువుని పేరు విన్నారా ఎప్పుడన్నా మీరు? భక్త ధ్రువుడు. రూడు విన్నాం విన్నాం సార్, భాగవతంలో వస్తుంది. భాగవతంలో వస్తుంది. ఈ భక్త ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు. వాళ్ళ నాన్న పేరు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు రాజ్యపాలన చేస్తున్నాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు సునీతి, చిన్న భార్య పేరు ఏమో సురుచి. సునీతి, సురుచి. సునీతికి కొడుకు పేరు ధ్రువుడు. సురుచికి కూడా కొడుకున్నాడు. అతని పేరు ఉత్తముడు. సునీతి, సురుచి. సునీతి కొడుకు పేరు ధ్రువుడు, సురుచి కొడుకు పేరు ఉత్తముడు. అయితే సురుచి చాలా అందగత్తె, తెలివితేటలు గలది, ఒళ్ళో వేసుకునే మనస్తత్వం బాగా, మాటల తేటతో, మాటల గాలాలతో రాజును తన వశం చేసుకునింది. ఎప్పుడు తన అంతఃపురంలోనే ఉండేటట్టుగా తన మాటలతోనే రాజును బాగా ఆకర్షించేసింది. పెద్ద భార్యకు ఆ తెలివితేటలు, అటువంటి భావాలు, అటువంటి ప్రణాళికలు, అటువంటి వంచన మాటలు తెలియవు. కల్లా కపడం లేని హృదయం ఆమెది. పేరులోనే ఉంది సునీతి అని. అయితే మొదటి భార్య వైపు కానీ, ఆమె ఉండే అంతఃపురం వైపు కానీ నెలకో 2 నెలలకో పోయేవాడు. ఎప్పుడూ కూడాను చిన్న భార్య అయినటువంటి సురుచి అంతఃపురంలోనే ఉండేటువంటి వాడు. ఆ ఉత్తమున్నే ఎక్కువగా గారాభం చేస్తూ ఉండేవాడు. కానీ ధ్రువుడు 5 ఏళ్ల బాలుడు. అతనికి కూడాను తండ్రి దగ్గర వాత్సల్యం కావాలని ఉంటుంది కదా. తండ్రి యొక్క గారాభం నాకు లభించాలని ఉంటుంది. అందువల్ల ఒకరోజు మహారాజు సింహాసనం పైన కూర్చుని ఉంటాడు. పక్కనే చిన్న భార్య సురుచి కూర్చొని ఉంటుంది. కుడి తొడ పైన ఉత్తముని కూర్చోబెట్టుకొని ముద్దు ముద్దు పలుకులు పలుకుతూ ఉంటే వాణ్ణి మాట్లాడిస్తూ, ఆడిస్తూ, లాలిస్తూ, నవ్విస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ధ్రువుడు, నేను కూడా మా నాన్న యొక్క తొడపైన కూర్చోవాలి, ఒళ్ళో కూర్చోవాలని చెప్పేసి పరుగున పోయేసి ఆ యొక్క తండ్రి గారి తొడపైన ఎక్కి కూర్చుంటాడు. కూర్చుంటే చిన్న భార్య అయినటువంటి సురుచి చూస్తుంది, పక్కనే ఉంది కాబట్టి. వెంటనే వాళ్ళ నాన్నగారు పట్టుకుంటున్నప్పటికీ కూడా లాగి ఈడ్చి కిందికి పడేస్తుంది. పో అని చెప్పేసి. నేను మా నాన్న కొడుకునే కదా, నేనెందుకు మా నాన్న వాళ్ళలో కూర్చోకూడదు అని సురుచిని అడిగినాడు ధ్రువుడు. నీకు మీ నాన్న తొడి మీద కూర్చోవాలంటే నీకు అర్హత ఉండాలి అని. ఏం అర్హత అంటే, నా కడుపులో పుట్టాల్సిన అర్హత. నువ్వు నా కడుపులో పుట్టలేదు కదా, అందువల్ల రాజుగారి యొక్క తొడపైన కూర్చోడానికి, ఒళ్ళో కూర్చోడానికి నీకు అర్హత లేదు. నువ్వు మళ్ళీ జన్మ ఎత్తి నా కడుపులో పుడితే, ఆ దేవుని దయ వల్ల, ఆ దేవుని మొక్కి తపస్సు చేసి నా కడుపులో పుట్టేదానికి నువ్వు వరం పొంది నా కడుపులో పుడితే అప్పుడు నీకు రాజుగారి ఒళ్ళో కూర్చుని అర్హత వస్తుంది. అంతవరకు నీకు అర్హత లేదు, పోరా అని చెప్పేసి కోపం ఇచ్చుకుంటుంది. దాంతో
ఏడ్చుకుంటూ నాన్న వైపు చూసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రాజు ఉత్తానపాదుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడినా ఈమెతో తంట, అశాంతి, బాధ. నవ్వుతూ ఉండేది రాక్షసులాగా తయారవుతుంది. ఆమె అంటే నీకు ఇష్టంలే, నేనంటే నీకు ఇష్టం లేదులే, అప్పుడే నాకు తెలిసిపోయింది, ఎప్పుడు ఆమెతోనే ఉండాలని చేస్తావు, నేను ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎంత బాగా చూసుకున్నా నేను నీకు ఇష్టం లేదులే, నా ప్రేమంతా వేస్ట్, నీ మీద నేను నమ్మకమే పెట్టుకోకూడదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి తలగాయ తినేస్తుంది అని చెప్పేసేసి ఏం చేశాడు, సైలెంట్ గా ఉన్నాడు. ఆ పిల్లగాడు ధ్రువుడు వాళ్ళ అమ్మ దగ్గర పోయాడు. ఏడ్చుకుంటూ పోయేసి వాళ్ళలో కూర్చున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాన్న తొడి మీద కూర్చోవడానికి నాకు అర్హత లేదంటమ్మా, ఏం చేయాలి అని అంటే, అప్పుడు ఏడవద్దు నాన్న, మన రాత ఇంతే, మనకు దేవుడు ఇచ్చింది ఇంతవరకే, ఆ భగవంతుని అనుగ్రహం లేకపోవడం వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది. అందరికీ అన్ని ఇచ్చేటువంటి వాడు, అందరికీ ఏది లేకున్నా అన్ని అనుకూలం చేసేటువంటి వాడు ఆ దేవదేవుడు ఒక్కడే. ఆయన మాత్రమే మనకు అడిగిందల్లా ఇవ్వగలడు. ఆయనే కామధేనువు, ఆయనే కల్పవృక్షము, ఆయనే చింతామణి. ఆ చింతామణిని స్మరిస్తే ఖచ్చితంగా మనకు అన్ని ఇవ్వగలడు. నీవేమో కోరుకుంటున్నావో అవన్నీ ఇస్తాడు. కామధేనువు పితుకగల కోరికలు ఇవెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవడా. కామధేనువు పితుకగల కోరికలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవడా. కామించిని బంటనట కమ్మి నిన్ను మొక్కితి, కామించిని బంటునట కమ్మి నిన్ను మ్రొక్కితి, ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ. కామించిని బంటనట క్రమ్మి నిన్ను మ్రొక్కితి, ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ. దేవశిఖామణివి ఇష్ట దైవమవు నీవు, దేవశిఖామణివి ఇష్ట దైవమవు నీవు, ఈవల నీ బంట నాకు నెదురింగనేది. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, ఈవల నీ బంట నాకు నెదురింగనేది. దేవశిఖామణివి. అన్నమాచార్య కీర్తన. కామధేనువు పితుకగల కోరికలివెల్ల, కామధేనువు ఏమడిగితే అవన్నీ ఇచ్చేస్తుంది, పితికేస్తుంది, అన్ని పితుకుతుంది, అన్ని ఇచ్చేస్తుంది. అటువంటి కామధేనువులు పెక్కుగాస్తున్నాడట కృష్ణుడు. ఆయన దగ్గర పెక్కు అంటే అనేకం వేలల్లో ఉంటాయి. కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట, కామించిని బంటున్నట. అటువంటి కామధేనువులు వేల కొద్ది నీ దగ్గర ఉంటే నీ బంటుగా నేనుంటున్నాను. కామించి ఇష్టపడి, కామించిని బంటనట క్రమ్మి నిన్ను మ్రొక్కితి, ఏమి మాకు కడమయ్యా, ఇంకా మాకేం కుదువయ్యా, మాకేమీ కుదువ ఉండదు. ఇందిరా రమణ. భగవంతుని నమ్మినటువంటి భక్తునికి ఏ లోటు ఉండదమ్మా పూజలు. ఆయన నమ్మకపోవడం వల్లనే అశాంతికి గురవుతూ ఉంటాం. అయ్యో అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. తృప్తి అనేది మనిషికి ఇచ్చేవాడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. ఆయన నమ్మిన వానికి మాత్రమే తృప్తి ఉంటుంది. తృప్తి లేకపోతే ఎన్ని ఉన్నా గాని గాక అవి లేనిటి కిందకే లెక్క. అటువంటి తృప్తినిచ్చేటువంటి శక్తి భగవంతునికి మాత్రమే ఉంది. ఆయన నమ్మి ఉన్నామా, ఇది లేదనకుండా నీకు అవన్నీ సమకూరుస్తాడు. సమయం వచ్చినప్పుడల్లా ఇస్తాడు. మనం ఎదురు చూసే పనిలే. మన స్థాయికి తగ్గట్టుగా
మన అవసరాలకు తగ్గట్టుగా మనకేమేమి కావాలో, ఎంతెంత కావాలో అంతే అన్ని అనుకూలం చేస్తాడు. ఓపిక కావాలా, విశ్వాసంతో ఉండాలా, ఇది లేదే అని బాధపడక్కర్లా. ఆ టైం వచ్చినప్పుడు అన్ని అవే సమకూరుతాయి. భగవంతుడే కల్పవృక్షము కూడా. ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను నించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవడా. ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను నించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవడా. అంచలని బంటనట ఆత్మలు నిన్ను నమ్మితే వంచకడమా వసుధాధీశ. అంచెలన్నీ బంటున్నట ఆత్మలో నిన్ను నమ్మితి. అంచెలన్నీ బంటున్నట ఆత్మలో నిన్ను నమ్మితి. వంచకడమేది వంచకడమేది. ఏమ్మా? వసుధాధీశ. వసుధాధీశ. వంచకడమయేది వసుధాధీశ. ఇక్కడ నిన్ను నమ్మి ఉన్నాను. అంచెలన్నీ బంటనట ఆత్మలో నిన్ను నమ్మితి. అంచెలంచెలుగా నిన్ను నమ్ముతూ వచ్చినాను. ఆత్మలో నిన్నే నమ్మి ఉన్నాను. నీ బంటుగా ఉంటున్నాను, నీ సేవకునిగా, నీ భృత్యునిగా, నీ భక్తునిగా, నీ దాసునిగా నేను ఉంటున్నాను. ఇంకా నన్ను వంచన చేసేవాళ్ళు ఎవరు? నన్ను మోసం చేసేవాళ్ళు ఎవరు? నన్ను మోసం చేసేదానికి ఏముంది? నిన్ను నమ్మి ఉన్న తర్వాత ఎవరు నన్ను మోసం చేయడానికి అవకాశం లేదు కదా. వంచడానికి ఏముందని వంచిస్తారు? వంచినా నా మంచికే ఉంటుంది. ఇంకా నాకేం కొరత ఉంటుంది? నన్ను మోసం చేసేనా తీసుకుపోయినా నాకు ఒరిగేదేముంది? ఏ లోటు ఉందని నేను బాధపడాలి అని అన్నమాచారుడు అంటాడు. ఎవరు ఏమన్నా తీసుకొని పోయినా, దొంగతనం చేసినా వాళ్ళు బాధపడరు. భక్తులైనటువంటి వాళ్ళు విలువైన వస్తువులే పెట్టుకోరు కూడా. వాస్తవానికి భక్తులైనటువంటి వాళ్ళు పెట్టుకుంటే లేని దుఃఖం. ఇవాళ మనకు అవసరమా అనేసి మ్యాక్సిమం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టుగా ఉంటారు భక్తులైనటువంటి వాళ్ళు. ఇంకా వంచన చేసినారా, ఇది కూడా మన మంచికేలే, బాధపడక్కర్లే, దరిద్రం బాయ్. భగవంతుని యొక్క ఇచ్చ ఇది, భగవంతుని యొక్క ఇచ్చ. పాపం ఎవరో ఇబ్బందులో ఉన్నారు, అందుకే నా డబ్బులు ఇంకొకరు ఎవరో తీసుకొని పోయినారు, వాడుకుంటారు. వాళ్ళన్న సుఖంగా సంతోషంగా ఉంటారు కదా. మనం ఉండేది ఎందుకు? మన వల్ల ఎవరికి ఉపయోగం లేదు, కనీసం ఆ డబ్బు వల్ల ఇంకొకరు ఉపయోగపడుతుంది కదా. కానీ వాళ్ళు బాగుంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు జ్ఞానులు. అయ్యో నా డబ్బు ఇంత పోయింది, ఎవరో దొంగతనం చేసినారు, ఎవరో మోసం చేసినారు, ఎవరో అన్యాయం చేసినారు, ఎవరో నన్ను ఇబ్బంది పెట్టినారు, కావాలని ఇట్లా చేసినారు అని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. పోయింది ఏదో పోయింది, ఇచ్చేవాడు ఇస్తాడు. భగవంతుని నమ్మి ఉన్నామా, అన్ని ఆ భగవంతుడు సమకూరుస్తాడు. నమ్మడం ముఖ్యం. అక్కడ ఆయన సన్నిధానంలో ఉండి, ఆయన నమ్మకం, ఆయన పట్ల మనకు భక్తి ఉండి, భగవంతుని విశ్వసించి ఉండి కూడా ఇలా మోసాలు జరిగినాయా, అంతా నా మంచికే అనుకోవాలి. అలా అనుకోవడమే జ్ఞాని లక్షణం. లేదంటే అశాంతికి గురి అవుతావు నువ్వు. ఏమి జరిగినా మన మంచికే, అదంతా భగవంతుని ఆజ్ఞ. నా దగ్గర నుంచి ఇంకొకరు ఉపయోగపడాలి కాబట్టి ఇచ్చినాడు. ఆయనే ఇచ్చినాడు, ఆయనే పంపించినాడు, అంతే. ఇచ్చింది ఆయనే, మళ్ళీ తీసుకునింది ఆయనే. మధ్యలో నాకేంటి బాధ, నాకెందుకు ఇచ్చిందా, నాకేం కావాలో అది ఇస్తాడులే దేవుడు అని జ్ఞానంతో సమాధానం చేసుకుని నిశ్చింతగా ఉంటారు. అందువల్ల వంచకరమయ్యేది వసుధాధీశ అంటాడు అన్నమాచార్యుడు. దేవసికామణివి దిష్ట దైవమవు నీవు. దిష్ట అంటే భాగ్య దేవుడవు నీవు, నా భాగ్యము నీవు అంటున్నాడు ఇక్కడ. దిష్ట దైవమవు నీవు, నీ వల్ల నీ బంట నాకు ఎదురింగనేది దేవశిఖామణివి.
తగనొక్క చింతామణి తలచినట్లు సేసు మిగుల కౌస్తుభమని మించిన కృష్ణుడవడా తగనొక్క చింతామణి తలచినట్లు చేసు. ఏమి కోరితే అది మనం ఏమనుకుంటామో అది నెరవేరుతుంది. చింతామణి అంటే చింత చేస్తే, మనసులో అనుకుంటే చాలు అది నెరవేరుతుంది. అలాంటి చింతామణిట శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్మ. తగనొక్క చింతామణి తలచినట్లు చేసు మిగుల కౌస్తుభమని మించిన కృష్ణుడవడా పగటు శ్రీ వెంకటేశ భక్తుడని కట నేను పగటు శ్రీ వెంకటేశ భక్తుడని కట నేను జగములోన కొరతేది జగదాధీశ ఈ జగములోన కొరతేది జగదాధీశ జగదాధీశ జగదేక విభుడ. జగదేక విభుడు ఇచ్చాడా? సరే. ఈ జగములో నాకు ఇంకా ఏమి కొరత? పూర్తిగా నీకు పగటు శ్రీ వెంకటేశ భక్తుడని కటని నేను నీకు పరిపూర్ణంగా అర్పించుకున్నటువంటి పరమ భక్తుని అయిపోయాను నేను. ఇంకా ఈ జగములో నాకు కొరత ఏముంటుంది? అన్ని నీవే చూసుకుంటావు, అన్ని నీవే నాకు సమకూరుస్తావు. ఇది లేది అనకుండా అన్ని నువ్వే అనుకూలం చేస్తావు. ఇంకా నాకేం కావాలి స్వామి? దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు ఈ వల్ల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివి. అన్నమాచార్యుడు పరమ భక్తి స్థితిలో ఉండి ఆ పరమాత్మని కీర్తించినటువంటి విధానం ఇది. ఇలాంటి సంకీర్తనలు మనము పదే పదే పాడుకుంటూ వింటూ ఉంటే ఆ భగవంతుని పట్ల మరింత భక్తి మనకు వర్ధిల్లుతుంది. ఆ పాపమంతా పటాపంచలైపోతుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మన మీదకి ప్రసరిస్తుంది. ఈ విధంగా ఆ పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువే మనకు కామధేనువు, కల్పవృక్షము, చింతామణి. నాయన ఆయనను ఇక్కడికి వచ్చేద్దాం, ధ్రువుని దగ్గరికి వద్దాం. ధ్రువునికి వాళ్ళమ్మ అంటోంది, అటువంటి చింతామణి అటువంటి ఆయనను మనం ఏమి కోరితే అది ఇస్తాడు. నీ తండ్రి యొక్క వడిలో కూర్చునే దానికి నీకు అర్హత ఇచ్చేవాడు కూడా ఆయన ఆశీర్వాదమే, అది పొందితే నీకు సిద్ధిస్తుంది అన్నది. అయితే నేను ఆ శ్రీహరిని దర్శించుకుంటాను, ఆయన ఎక్కడుంటాడో, ఎలా చేయాలో చెప్పు, ఎలా సాధించుకోవాలా, ఆయన ఎట్లా పొందాలి నేను చెప్పు అని చెప్పేసి అడిగితే ఆ తల్లి చెప్పింది, తపస్సు ద్వారా సాధ్యం కానిదంటూ ఏది లేదు నాయన, తపస్సు చెయ్యి అంటుంది. మరి నేను ఇప్పుడే వెళ్తా తపస్సుగా అంటాడు. ఒరే బాబు, నువ్వు చాలా చిన్నవాడివిరా, 5 సంవత్సరాలు ఎలా సాధ్యమవుతుంది, నువ్వు చేయలేవు. లేదు, నేను సాధిస్తా, నేను చేస్తా, తప్పకుండా చేస్తానమ్మా. నా తండ్రి వల్ల కూర్చొని అర్హత తెచ్చుకుంటాను, ఆ శ్రీహరిని ప్రార్థిస్తాను, ఆయనను ప్రత్యక్షం చేసుకుని ఆ వరం పొంది వస్తాను, ఆశీర్వదించమ్మా అని చెప్పేసి అప్పటికప్పుడే అమ్మ పాదాల మీద పడ్డాడు. నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా అతను బయలుదేరతాడు. బాబు వద్దురా వద్దురా అని వాళ్ళమ్మ అంటున్నా గబ 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 అడుగులు వేసుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అలా అరణ్యంలో యమునా నది వైపు వెళ్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. ఆకాశ మార్గంలో ఎవరు? నారద మహాత్ముడు, గురువులందరికీ గురువు, జగద్గురువు, మహానుభావుడు, పుణ్యాత్ముడు. ఆ నారదుని తలుచుకుంటేనే వల్లంతా గగురు పొడుస్తుంది. నారద మహాత్ముడు ఎంత గొప్ప జ్ఞానియో, ఎంత పవిత్రుడో, పునీతుడో, ఎంత సద్గురువో తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అందరూ ఆయనను విమర్శిస్తూ ఉంటే మనసు ఒప్పుకోదు. ఎక్కడ ఆయన అడుగు పెట్టినా అక్కడ లోక కళ్యాణమే జరిగింది తప్ప ఎక్కడ అన్యాయం జరగలేదు. అటువంటి మహానుభావుడు నారద మహర్షి, ఆయనకు 100,000,000 వందనములు. అటువంటి నారద మహర్షి ఇక్కడ ఆకాశ మార్గంలో పోతూ ఆ బాలును చూశాడు.
వరే 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 ఎవరి ఈ బాలుడు ఇలా వెళ్తున్నాడు అని చెప్పేసి కిందికి దిగినాడు. ఎందుకు నాయనా వెళ్తున్నావు ఒంటరిగా అన్నాడు. నేను శ్రీహరిని దర్శించాలని వెళ్తున్నాను మహర్షి అన్నాడు. అనగానే చాలా సంతోషం నాయన, కానీ నువ్వు బాలుడవు, తపస్సు చేయలేవు కదా, ఎక్కడికని వెళ్తావు, ఎక్కడున్నాడని వెళ్తావు అంటే ఏమో నాకు తెలియదు, నేను శ్రీహరిని పొందాలి, దర్శించుకోవాలి, మీకేమైనా తెలిసింది చెప్పండి మహానుభావ అని అడిగాడు. ఇవన్నీ నీకు వద్దు గాని నీకు మంచి రాజ్యం ఇప్పిస్తాను, బంగారం ఇప్పిస్తాను, మానులు ఇప్పిస్తాను, మాన్యాలు ఇప్పిస్తాను, ఆడుకోవడానికి వస్తువులు ఇప్పిస్తాను, బొమ్మలు ఇప్పిస్తాను, వద్దు పదా నీకు తపస్సు, ఇంటికి పదాం పదా అని పదే పదే చెప్తాడు. రకరకాల ఆశలు చూపిస్తాడు. నాకు అవన్నీ ఏమీ అక్కర్లేదు, నాకు శ్రీహరి తప్ప ఇంక ఏమి వద్దు, మీరేమి చెప్పొద్దండి మహర్షి అంట. వెరీ గుడ్, నీకు వేరే చింత లేదు, కేవలము భగవంతుని ఒక్కనే పొందాలి, శ్రీహరినే చూడాలనే ఒక్క దీక్ష మాత్రమే ఉంది. సంతోషం నాయన, నిశ్చల చిత్తం ఉంది కాబట్టి నీవు అర్హుడవే. సరే, నీకు ఆ భగవంతుడు కనపడేటట్టుగా ఒక మంత్రం చెబుతాను, దాన్ని బాగా జపం చెయ్యి, భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. ఇప్పుడు దగ్గరగా వెళ్తే నది ఒడ్డు, ఎదురుగా పోతే నది వస్తుంది, ఆ నది పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కూర్చొనేసేసి నేను చెవుల మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ కూర్చో. నువ్వు ఎంత తీవ్రతరంగా తపస్సు చేస్తే అంతగా నీకు భగవంతుడు తొందరగా ప్రత్యక్షమవుతాడు అని చెప్పేసి తలపైన శిరస్సు పైన చేయి పెట్టి చెవిలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నారద మహర్షి ధ్రువుల వారికి, బాల ధ్రువునికి ఉపదేశం చేశాడు. చేసిన వాడు గొప్ప గురువు, మహానుభావుడు, వాల్మీకికే గురువు, వేదవ్యాసునికే గురువు. రామాయణం పుట్టడానికి ఆద్యుడు నారద మహర్షి. మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉప పురాణాలు, బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ పుట్టడానికి వేదవ్యాస మహర్షి కారణమైతే వేదవ్యాసునికి ప్రేరేపించి రచనలు చేయించిన వాడు వేదవ్యాస గురువు అయినటువంటి నారద మహర్షి. జగత్ కళ్యాణ కారకుడు, జగదోద్ధారకుడు, శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడు, మహానుభావుడు నారద మహర్షి. ఆ నారద మహర్షి గొప్ప గురువు కాబట్టి ఉపదేశం చెయ్యగానే అతనిలో మనస్సు నిశ్చలమైపోయింది. వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేసినాడు గురువుకు, ఆశీర్వాదం ఇచ్చాడు. శీఘ్రమేవ శ్రీహరి సాక్షాత్ ప్రత్యక్ష ప్రాప్తిరస్తు అని చెప్పేసి, సాక్షాత్కారమస్తు అని నమస్కారం చేసుకొని నది ఒడ్డుకు వెళ్ళిపోయాడు. చెట్టు కింద కూర్చున్నాడు. 1 నెల రోజుల పాటు కేవలము రోజు 2 పండ్లు మాత్రమే తిని ఆ నదిలో ప్రవహించి నీళ్లు త్రాగి తపస్సు చేశాడు. 2వ నెలకు జలములు మాత్రమే త్రాగి తపస్సు చేస్తాడు. 2వ నెల గడిచిపోయింది, లాభం లేదు. 2వ నెలలో ఆకులు, రాలిపోయిన ఆకులు, అలములు మాత్రమే తిని తపస్సు చేస్తాడు. 3వ నెలలో జలం మాత్రమే త్రాగి తపస్సు చేస్తాడు, ప్రత్యక్షం కాలే. 4వ నెలలో వాయుభక్షణం మాత్రమే, వాయువు అంటే గాలి మాత్రమే పీలుస్తాడు, తపస్సు చేస్తూ పోయాడు, ప్రత్యక్షం కాలే. 4వ నెల గడిచిపోయింది. 5వ నెలలో మరింత తీవ్రతరం చేశాడు, గాలిని కూడా బంధించేశాడు. ఒంటి కాలు మీద నిలబడ్డాడు, ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఇంకా తీవ్రతరం చేస్తూ ఒంటి కాలు బొటన వేలు మీద నిలబడ్డాడు. మొత్తం దేహం అంతా నిలబెట్టేసి చేతులు పైకెత్తి ఏకాగ్రత చిత్తంతో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ తపస్సు చేశాడు. ఆ యొక్క తపస్సు యొక్క తాపానికి బ్రహ్మలోకం కదిలిపోయింది, శివలోకము కదిలిపోయింది. ఇంద్రాది దేవతలందరూ భయపడిపోతున్నారు, ఆ తాపం భరించలేకపోతున్నారు. శ్రీహరి దాకా తాకింది ఆ తాపము, వేడి, తపశ్శక్తి. అప్పుడు దేవతలు, బ్రహ్మాది దేవతలందరూ పోయి శ్రీహరికి పోయి లేపినారు. స్వామి, తాళలేకపోతున్నాము,
ఆ బాలుడు గొప్పగా తపస్సు చేస్తున్నాడు, దర్శనం ఇవ్వండి అని చెప్పి. నాకు కూడా ఆ శాఖ తగులుతున్నది, ఇప్పుడే వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళని పంపించేసి శ్రీహరి గరుడ వాహనంపై వస్తాడు. వచ్చి ఆ బాలకుని, లేనైనా నీ తపస్సుకు మెచ్చినాను, ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. కళ్ళు తెరవాడు, అట్టే ఉన్నాడు. స్వామి, ఇటువంటి మాటలు నేను ఇంతకుముందు ఎన్నోసార్లు విన్నాను. కళ్ళు తెరిచి చూస్తే నువ్వు కనిపించవు, ఇదంతా నా భ్రమ. ఎప్పుడు తలచి ఈ విధంగా ఊహించి అవే వినపడుతున్నాయి అనిపించేసి మళ్ళీ నేను తపస్సు కూర్చుంటున్నాను. ఈ విధంగా నాకు తపస్సు భంగం అయ్యింది చాలా సార్లు. నిజంగా నీవు ప్రత్యక్షమై ఉంటే నా మనోనేత్రంలో, నా అంతరంగ నేత్రంలో కూడా కనపడు, అప్పుడు నేను నమ్ముతాను, కళ్ళు తెరుస్తానన్నాడు ఈ బాలకుడు. సరే అని చెప్పేసి, నీ అంతరంగంలో నేను, నీ మనోనేత్రంలో నేను గోచరిస్తున్నాను చూడు అని చెప్పేసి మనోనేత్రాన్ని ఇచ్చాడు, తెరిచాడు. దాంతో మనోనేత్రంలో ఏ శ్రీహరి కనబడ్డాడో అదే శ్రీహరి కళ్ళు తెరవగానే ఎదురుగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఆ మనోనేత్రంతో దర్శించినాడు శ్రీహరి. వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేసినాడు. హే ప్రభు, నమస్కారం అని చెప్పేసి ఆ చిన్న బాలుడు కదా, ఆ ఎత్తైనటువంటి ఆ శ్రీహరిని చూస్తూ ఏం మాట్లాడాలో, ఏం అడగాలో, ఏం చెప్పాలో, ఎలా స్తుతించాలో తెల్లే. ఊరికి స్టన్ అయిపోయి నిలబడుకో ఉన్నాడు, కళ్ళప్పగించి చూసుకుంటూ ఉన్నాడు, మాటలు రావట్లా. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన ఎడమ చేతిలో ఉండేటువంటి పాంచజన్యం ఉంటుంది కదా, శంఖము, ఆ శంఖాన్ని తెచ్చి ఈ బుగ్గకు అలా టచ్ చేస్తాడు. ఆ బాలుని బుగ్గకి అలా టచ్ చేస్తాడు. ఇంకపో పుంఖాలుగా నోట్లో నుంచి మంత్రాలు, స్తోత్రాలు, విపరీతంగా ఆ పవిత్రమైన వాక్కులు శ్రీహరిని స్తుతిస్తూ వచ్చేసాయి. ఆయన సంకల్పం లేకపోతే వాక్కు కూడా రాదు, పాట కూడా మాట్లాడలేదు. ఆయన సంకల్ప బలము చేతనే ధ్రువునికి కేవలము మాటలు తెప్పించాలి, వానికి ఐడియా రావట్లా, చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి శ్రీహరి ఆలోచించి, వాడేమో స్తుతించాలో స్తోత్రం చేయాలా అని ఏం చెప్పాలో ఏం మాట్లాడో తెలియట్లా. అందుకు ఆ యొక్క బాలుని అంతరంగాన్ని గమనించి తన యొక్క శంఖముతో ఆ బుగ్గను అలా టచ్ చేస్తేనే ముద్దుగా నోట్లోంచి పలుకులు వస్తూ ఉంటే ఆ స్తోత్రాలు వింటూ పొంగిపోయాడు శ్రీహరి. శుభమస్తు ధ్రువ, శుభమస్తు. నీ కోరిక నెరవేరుతుంది, నీ తండ్రి నిన్ను దగ్గరికి తీసుకుంటాడు, మీ అమ్మగారిని కూడాను ప్రేమగా చూసుకుంటాడు. భవిష్యత్తులో నీవే రాజవుతావు, ఈ సమస్త భూమండలాన్ని పరిపాలన చేస్తావు. అనంతరము నీవు ధ్రువ నక్షత్రముగా ఈ సమస్త ప్రపంచము నిలిచి ఉన్నంత వరకు ధ్రువతారలాగా నీవు నిలిచి ఉంటావు. నీ యొక్క కీర్తి అజరామరం అని చెప్పేసి అతని కీర్తిని సుస్థాపితం చేశాడు, శాశ్వతం చేశాడు, శాశ్వతంగా నిలబెట్టేశాడు శ్రీహరి. తర్వాత అదృశ్యమవుతాడు. ఎంతో సంతోషంగా తిరిగి వస్తుంటే ఆ వార్త ముందే తెలిసింది నారదుల చేత, నారద మహర్షి వల్ల. ఆ సంతోషంతో తండ్రి, తన భార్య అయినటువంటి పెద్ద భార్య అయినటువంటి సునీతి, చిన్న భార్య అయినటువంటి సురుచి, ఉత్తముడు అందరూ ముఖద్వారానికి వస్తారు. రాజ్యం యొక్క పొలిమేరలోకే వచ్చి ఆ పుష్పమాలలతో పుష్పవర్షం కురిపించేటట్టుగా సాదర స్వాగతం పలుకుతూ తన 5 ఏళ్ల బాలకుని హృదయానికి హత్తుకొని ముద్దులాడి, ఎంత గొప్పవాడిపోయినావయ్యా చిన్న వయసులోనే అని చెప్పేసి పొంగిపోతాడు. ఆ విధంగా కేవలము 5 నెలలకే భగవంతుడు ప్రత్యక్షం చేసుకున్నారు. ఎవరు? భక్త ధ్రువుడు. ఈ విధంగా తీసుకుంటే బుద్ధుడు 40 రోజులకే భగవత్ సాక్షాత్కారం పొందినాడు. ఈ విధంగా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ త్యాగాన్ని బట్టి, వాళ్ళ యుక్తిని బట్టి, వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళ శక్తిని బట్టి భగవంతుడు తొందరగాను ప్రత్యక్షం చేయించుకోవచ్చు. సాధన అనేది తీవ్రతరం బట్టి ఉంటుంది, వాళ్ళ తీవ్రతను బట్టి ఉంటుంది. తపస్సుకు ఇది రాదు, ఇది కాదని చెప్పనీకి లేదట. నువ్వు తపస్సు చేస్తే ఖచ్చితంగా ఏదనుకున్నా నెరవేరుతుంది.
ఈ విధంగా సకల జీవరాశుల యొక్క భుక్తిని ఇచ్చేవాడు ఆయనే. ఆ భుక్తికి తగ్గ శక్తినిచ్చేవాడు జీర్ణం చేసి ఆయనే. ఆ శక్తికి తగ్గ యుక్తినిచ్చేవాడు ఆయనే. ఆ యుక్తికి తగ్గ భక్తినిచ్చేవాడు ఆయనే. ఆ భక్తికి తగ్గ విరక్తినిచ్చేవాడు ఆయనే. విరక్తికి తగ్గ విముక్తినిచ్చేవాడు ఆయనే. ఆ విముక్తికి తగ్గ ముక్తినిచ్చేవాడు ఆయనే అని తెలుసుకొని ఆ భగవంతునికి మనం సర్వస్వ శరణాగతి నంది జీవనం సాగిస్తే, సర్వము ఆ భగవంతునికి అర్పించుకుంటూ జీవనం సాగిస్తే మన జీవితం చరితార్థం అవుతుందని తెలియచేస్తూ ఈ 4 మాటలు నోట పలికించినటువంటి ఆ దేవదేవుని పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ 7 గంటల కంటే కనీసం 7:30 కల్లా అందరూ రండి. 8 గంటలకు వస్తున్నారు. నేను గత 2 వారాల్లో ఉండకపోవడం వల్ల బయట ఏదో కార్యక్రమం వల్ల కొద్దిగా లేట్ అయింది. ప్రతిసారి అలాగే అవుతుంది అనుకోవద్దండి. 7 అంటే 7:15, 7:30 లోపల అందరూ సెటరేట్ అయిపోండి. వచ్చేస్తే 8:30 కల్లా మనం ముగించవచ్చు. మీరు ఇప్పుడు జాయిన్ అవుతున్నారని చెప్పి నేను కూడా పెంచాల్సి వచ్చింది కథని. కాబట్టి కొద్దిగా 7:30కే వచ్చేస్తే మీరు 7 గంటల కంటే 7:30